గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు మురళీధర్ రెడ్డి. ఈ వీడియోలో ఏంటంటే మనము క్రియేటింగ్ ఎ పాడ్ విత్ యామల్ ఫైల్ యూజింగ్ డిక్లరేటివ్ సింటాక్స్. ఇంత ముందు వీడియోలో మనం ఏం చేసాము, ఇంపరేటివ్ కమాండ్ యూజ్ చేసుకొని క్యూబ్సిటిల్ రన్ కమాండ్ యూజ్ చేసాము, పాడ్ క్రియేట్ చేసాము, అలానే డిప్లాయ్మెంట్ క్రియేట్ చేసాము, రైట్. మనం ఈ కేసులో ఏంటంటే డిక్లరేటివ్ యూజ్ చేసుకొని ఎలా యామల్ ఫైల్ రాయాలి అనేది క్యూబర్నెటిస్ లో చూద్దాం. లెట్స్ సీ ద డెమో సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా రాయాలనేది. సో దానికోసం ఏంటంటే ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది, నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను నా లోకల్లో డిక్లరేటివ్ అని. తర్వాత ఆ ఫోల్డర్ నేను ఆటమ్ ఎడిటర్ లో ఓపెన్ చేశాను. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆటమ్ ఎడిటర్. ఇక నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. న్యూ ఫైల్ అని క్లిక్ చేసి ఇక్కడ pod.yml అని ఇస్తున్నాను. pod.yml అంటే ఏంటి? ఒక యామల్ ఫైల్ రాస్తున్నా. డిక్లరేటివ్ ఏంటంటే ద ఎక్స్టెన్షన్ ఏంటంటే మ్యాండేటరీగా మనకు .yml కానీ yml కానీ ఉండాలి. yml అని పెట్టాం. ఇక్కడ మనకు ఫస్ట్ థింగ్ ఏంటి, మనం ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం దాని యొక్క ఏపీ వర్షన్ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ ఏపీ వర్షన్ ఏంటి, నేను v1 ఇస్తున్నా. ఎందుకు, నేను పాడ్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి పాడ్ యొక్క ఏపీ వర్షన్ అనేది v1. తర్వాత ఏంది, కైండ్ ఎందుకు ఇస్తున్నాను ఇక్కడ, నేను కైండ్ ఎందుకు ఇస్తున్నానంటే మనం ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. మన దాంట్లో ఏంటి, పాడ్, రైట్. పాడ్ అనేది మనము ఇస్తున్నాం. ఏమి ఇస్తున్నాము, పాడ్ అనేది మనము ఇస్తున్నాం. ఇక్కడ కైండ్ అనేది కేక్ స్మాలే, అన్ని స్మాలే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కైండ్ అనేది పాడ్ ఇచ్చాను అంటే ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం అనేది ఇక్కడ క్యూబర్నెటిస్ ఆబ్జెక్ట్. ఇక క్యూబర్నెటిస్ ఆబ్జెక్ట్ లో పాడ్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి దాని యొక్క ఏపీ వర్షన్ v1 అనేది ఉంది. ఓకే, తర్వాత ఏంటంటే ఇంతకుముందు వీడియోస్ డిస్కస్ చేసాం, రైట్. ఏపీ వర్షన్ అనేది ఒక్కో దానికి ఒక్కో విధంగా ఉంటుంది. ఇక్కడ మనకు పాడ్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి పాడ్ యొక్క ఏపీ వర్షన్ అనేది v1. ఓకే, తర్వాత మెటాడేటా. ఓకే, మెటాడేటా అని ఇచ్చాము. ఇక్కడ ఏంటంటే మనకు ఎంటర్ కొట్టండి. గుర్తుపెట్టుకోండి, మనకు 2 స్పేసెస్ అనేది ఇవ్వాలి ఎప్పుడైనా మనం రాసేటప్పుడు. 2 స్పేసెస్ ఇచ్చి ఇక్కడ నేనేమి ఇస్తున్నాను, నేమ్ ఇస్తున్నాను. అంటే మెటాడేటాలో ఏంటంటే ఆ యొక్క ఆబ్జెక్ట్ యొక్క నేమ్ కానీ లేబుల్స్ కానీ నేమ్ స్పేస్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇస్తాం. మన కేసులో ఏంది, నేమ్ అని ఇచ్చేసి ఇక్కడ నేనేమి ఇస్తున్నాను, ఎంజినిక్స్ అని ఇస్తున్నా. ఒకవేళ నేమ్ స్పేస్ డిఫరెంట్ పెట్టాలంటే నేమ్ స్పేస్ అని రాస్తాం. ఓకే, బట్ మన కేసులో ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదు. నెక్స్ట్ ఏముంది, ఏపీ వర్షన్ ఉంది, కైండ్ ఉంది, మెటాడేటా ఉంది. నెక్స్ట్ ఏమని చెప్పండి, స్పెక్సేషన్ ఏంటి, మనకు ఆబ్జెక్ట్ యొక్క స్పెసిఫికేషన్స్ అనేది డిఫైన్ చేస్తాం. ఎగ్జాంపుల్ కంటైనర్ నేము, ఇలా మనకు డిఫైన్ అనేది చేసుకుంటాం. ఎంటర్ కొట్టండి. కంటైనర్స్ అని ఇస్తున్నా, కంటైనర్స్ అని ఇచ్చేసి ఎంటర్. తర్వాత ఇక్కడ ఐఫోన్ నేమ్ ఇస్తున్నాను. ఇక్కడ నేమ్ ఏమి ఇస్తున్నాను, స్పేస్ ఇచ్చేసి ఎంజినిక్స్ అని ఇస్తున్నా. అంటే ఏంటి, ఇక్కడ కంటైనర్ యొక్క నేమ్ నేను ఎంజినిక్స్ ఇస్తున్నా. ఇక్కడ పాడ్ నేము ఎంజినిక్స్ ఇచ్చా. ఇది కంటైనర్ మనం క్రియేట్ చేసినప్పుడు ఏం క్రియేట్ అవ్వాలో, ఏ నేమ్ ఇవ్వాలనేది ఇక్కడ ఇస్తున్నాం. ఓకే, తర్వాత ఏంటి, కంటైనర్ ఇచ్చాము. తర్వాత ఇమేజ్ ఏమి ఇస్తున్నాము, స్పేస్ ఇవ్వండి. ఏమి ఇస్తున్నాం, ఇక్కడ ఎంజినిక్స్ అని ఇస్తున్నాం. గుర్తుపెట్టుకుని జస్ట్ ఎంజినిక్స్ ఇస్తే డిఫాల్ట్ లేటెస్ట్ వర్షన్ యూజ్ చేస్తుంది. అలా కాదు, కోలన్ లేటెస్ట్ ఇచ్చినా సేమే ఉంటుంది. ఇలా మనకు క్రియేట్ అనేది చేస్తాం. ఓకే, ఫస్ట్ ఏంది ఏపీ వర్షన్, కైండ్, తర్వాత మెటాడేటా అంటే ఆ పాడ్ యొక్క నేమ్ కానీ నేమ్ స్పేస్, ఏ నేమ్ స్పేస్ లో ఏ లేబుల్స్ డిఫైన్ చేయాలనేది. స్పెక్సేషన్ ఏంటంటే కంటైనర్స్ కి ఇన్ఫర్మేషన్, దాని యొక్క నేమ్ ఏంటి, కంటైనర్ యొక్క ఇమేజ్ ఏంటి, ఇలా మనం డిఫైన్ చేస్తాం. నేనేం చేస్తున్నా, సేవ్ చేశాను. ఓకే, సేవ్ చేసిన తర్వాత నేనేం చేస్తానంటే అదే పాత్ లో మనం ఎక్కడ ఓపెన్ చేసామో అదే పాత్ లో నేనేం చేస్తాను అంటే సిఎండి ఓపెన్ చేసి అప్లై కొడదాం. ఓకే, క్యూబ్సిటిఎల్ అప్లై -f1 ఇచ్చేసి నేను ఇక్కడ ఏమి ఇస్తున్నాను, ఇక్కడ క్యూబ్సిటిఎల్ అప్లై -f1 ఇచ్చేసి మన ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఫైల్ నేమ్ ఏంటి, pod.yml, రైట్. ఇక మీరు అడగచ్చు, క్రియేట్ అని ఇవ్వచ్చు, లేకపోతే క్యూబ్సిటిఎల్ అప్లై అని ఇవ్వచ్చు. అప్లై ఇస్తే ఏమవుతుందంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉందనుకోండి, చేంజెస్ ఏం లేకపోతే జస్ట్ అప్లై అని వచ్చేస్తుంది. అది క్రియేట్ అని అనుకో, ఇప్పుడు నేను క్రియేట్ చేశాను, మళ్ళీ క్రియేట్ కమాండ్ ఇచ్చేసాను అనుకో, అదే ఆబ్జెక్ట్ ఆల్రెడీ క్రియేట్ చేసాను విత్ సేమ్ నేమ్ తో, మళ్ళీ నువ్వు క్యూబ్సిటిఎల్ క్రియేట్ అని ఇస్తే ఏమవుతుందంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. అదే అప్లై అనుకో, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటే జస్ట్ అప్లై అనేది చేంజెస్ ఏం లేవు అన్నట్టు వస్తుంది. ఓకే, ఇప్పుడు నేనేమి ఇస్తున్నాను, క్యూబ్సిటిఎల్ అప్లై ఇచ్చాను. చూద్దాం. ఇక మనం క్యూబ్సిటిఎల్ అప్లై -f ఇచ్చి pod.yml ఇచ్చాము. ఏమైనా చూడండి, పాడ్ అనేది క్రియేట్ అయిందా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, క్యూబ్సిటిఎల్ గెట్ టు పాడ్స్ అని ఇస్తున్నా. ఇక ఇదేంటి, మనకు డిఫాల్ట్ నేమ్ స్పేస్ కాబట్టి డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో మనకు పాడ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనం చూడండి ఎంజినిక్స్ అని ఇచ్చింది, రన్నింగ్
11 సెకండ్స్ అనేది వచ్చింది. ఓకే, ఇలా మనము ఒక పాడ్ అనేది ఒక డిక్లేర్డ్ పైప్ లైన్ యూజ్ చేసుకుని పాడ్ కానీ లేకపోతే డిప్లాయ్మెంట్స్ కానీ ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. మన కేసులో ఏంటంటే ఒక పాడ్ ఎలా క్రియేట్ చేయాలనేది చూసాం. ఇక్కడ చూడండి, ఏపీఐ వర్షన్, కైండ్, మెటాడేటా, స్పెక్, తర్వాత ఇక్కడ ఏపీఐ వర్షన్ లో ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తావు దాని యొక్క ఏపీఐ వర్షన్. ఇక మనం ఏపీఐ వర్షన్ ఇస్తే ఏమవుతుందంటే మన క్యూబ్సిటీలో అప్లై కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ ఏపీఐ వర్షన్ ను యూజ్ చేసుకొని ఈ యొక్క కైండ్ ఏముందో దానికి రిలేటెడ్ మనకు వర్క్ అవుతుంది. ఇక్కడ మెటాడేటా అంటే ఏంటంటే ఆ పాడ్ యొక్క ఇన్ఫర్మేషన్, అంటే పాడ్ నేమ్ ఏంటి, ఓకే, పాడ్ ఏ దాంట్లో ఏ నేమ్ స్పేస్ లో క్రియేట్ అవ్వాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తము దాంట్లో స్టోర్ అవుతుంది. స్పెసిఫికేషన్ ఏంటంటే మనకు ఆ స్పెసిఫికేషన్స్ ఇవ్వాలి. ఆ పాడ్ లో కంటైనర్స్ ఏమన్నా లేకపోతే కాన్ఫిగ్ మ్యాప్స్ కానీ, సీక్రెట్స్ కానీ, వాల్యూమ్స్ కానీ, వాల్యూమ్ మౌంట్స్ కానీ, ఇవన్నీ మన స్పెసిఫికేషన్స్ లోనే మనం డిఫైన్ చేసుకుంటాం. మన కేసులో ఏంటంటే సింపుల్ గా మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఏంటంటే ఇలా మనము డిఫైన్ అనేది చేసుకున్నాము. ఏపీ వర్షన్, కైండ్, మెటాడేటా. గుర్తుపెట్టుకోండి, మనం చూజ్ చేసుకున్న దాన్ని బట్టి ఇక్కడ కైండ్ పాడ్ యూజ్ చేసాం కాబట్టి దాని యొక్క ఏపీ వర్షన్ V1. అదే నువ్వు డిప్లాయ్మెంట్ యూజ్ చేసుకున్నావు అనుకో /V1 వస్తుంది. అంటే బేస్డ్ ఆన్ నువ్వు చూస్ చేసుకున్న ఆబ్జెక్ట్ ని బట్టి చేంజ్ అవుతుంటుంది. ఇది ఏపీ వర్షన్ అనేది కాన్స్టెంట్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ ఆబ్జెక్ట్ కి డిఫరెంట్ గా ఉంటుంది. ఇలా మనం అప్లై చేసుకున్నాము, పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. kubectl డిలీట్ పాడ్ అని ఇచ్చేసి పాడ్ నేమ్ ఇచ్చాం. పాడ్ నేమ్ ఏంటి ఇక్కడ చూడండి, ఇది పాడ్ నేమ్. రెడిస్టర్డ్ 1 by 1 అంటే వర్క్ అవుతుంది. స్టేటస్ రన్నింగ్ అంటే వెల్ అండ్ గుడ్. ఏమన్నా రీస్టార్ట్ జరిగాయి ఈ పాడ్ అంటే లేదు. తర్వాత ఎప్పుడు క్రియేట్ అయింది అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు నేనేమి ఇస్తున్నాను, kubectl డిలీట్ పాడ్ ఎంజినిక్స్ అని ఇచ్చాను. ఓకే, kubectl పాడ్ డిలీట్ ఎంజినిక్స్ అని ఇస్తే ఏమవుతుందంటే పాడ్ అనేది మనకు డిలీట్ అయిపోయింది. ఓకే మురళి, బాగానే ఉంది, డిలీట్ అయిపోయింది. ఓకే, మనం డిలీట్ అనేది చేసుకున్నాం. ఇప్పుడు నేనేంటంటే ఎంజినిక్స్ లో వాంటెడ్ గా నేను రాంగ్ ఇస్తున్నా. ఏమని ఇస్తున్నాను, LAT లేట్ అని ఇస్తున్నా. లేటెస్ట్ రాయకోకుండా లేట్ అని ఇచ్చాను. ఇప్పుడు నేను అప్లై కొడతాను, ఏమవుతుంది చూద్దాం. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను, మళ్ళీ kubectl, నేను ఇక్కడ ఉన్నా డిక్లేటివ్ ఫోల్డర్ లో ఉండే ఆ YAML ఫైల్ ని నేను అప్లై ఇస్తున్నా. kubectl అప్లై కావాలంటే మీకు చూపిస్తాను చూడండి, మళ్ళీ కన్ఫ్యూజ్ లేకుండా. DAR అని ఇస్తే ఇక pom.xml ఉందా, దీన్ని అప్లై చేస్తున్నా. ఇక్కడ అప్లై చేసేప్పుడు 2 ways లో చేయొచ్చు. అప్లై -F. నేను డాట్ ఇచ్చాను అనుకో ఏమవుతుందంటే ఈ యొక్క ఫోల్డర్ లో, డిక్లరేటివ్ ఫోల్డర్ లో నాకు ఎన్ని YAML ఫైల్స్ ఉన్నా అన్ని అప్లై అవుతాయి. అలా కాదు, నాకు స్పెసిఫిక్ అప్లై చేయాలంటే pod.yml అని ఇవ్వాలి. ఇక్కడ నేనేం చేస్తున్నా, డాట్ ఇస్తున్నా. అంటే కరెంట్ డైరెక్ట్ లో YAML ఫైల్స్ ఏమున్నాయో అవన్నీ అప్లై అయిపోవని మనం ఇస్తున్నాం. మన కేసులో ఏంది, pod.yml లో ఒకటే ఉంది. కానీ రియల్ టైంలో ఏంటి, డిప్లాయ్మెంట్ ఉంటుంది, కాన్ఫిగ్ ఉంటుంది, సీక్రెట్స్ ఉంటాయి, ఇలా డిఫరెంట్ గా ఉంటాయి, రైట్. అలాంటప్పుడు ఏంటంటే మనం డాటే ఇస్తాం, స్పెసిఫిక్ గా డిఫైన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ క్రియేట్ అయిందా. ఇప్పుడు నేనేం చేస్తాను, kubectl గెట్ పాడ్స్ అని ఇస్తున్నా. ఓకే, kubectl గెట్ పాడ్స్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి మనకు ఏమొచ్చిందో 0/1 వచ్చింది. 0/1 అంటే ఏంటంటే పాడ్ నీకు రన్ అవ్వట్లేదు. ఎందుకు, రీజన్ ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఇమేజ్ పుల్ బ్యాకప్. ఓకే, ఇక్కడ ఇమేజ్ పుల్ బ్యాకప్ అని ఎందుకు వస్తుందంటే రీజన్ ఏంటంటే మనం ఇచ్చిన ఇమేజ్ మనకు లేదు, ఎక్కడ లేదు, డాకర్ హబ్ లో లేదు. ఇక్కడ నువ్వేం డిఫైన్ చేయకపోతే డిఫాల్ట్ గా డాకర్ హబ్ నుంచే తీసుకుంటుంది. ఈ ఇమేజ్ ట్యాగ్ అనేది లేదు. ఎంజినెక్స్ ఉంది కానీ మనం ట్యాగ్ ఇస్తున్న స్పెసిఫిక్ గా ఈ ట్యాగ్ యూజ్ చేసుకోండి, రైట్. సో కాబట్టి ఈ ట్యాగ్ అనేది లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇమేజ్ ఫుల్ బ్యాకప్ అనేది వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా జరుగుతుంటాయి రియల్ టైమ్ లో మనం వర్క్ చేసేటప్పుడు. మనం బై మిస్టేక్ లేదంటే ఇమేజ్ నేమో ప్రాపర్ గా ఇవ్వం. ఇక్కడ చూడండి, తర్వాత ఇంత ఫస్ట్ నేమ్ వచ్చింది ఇమేజ్ ఫుల్ బ్యాకప్ అని వచ్చింది, ఎర్రర్ ఇమేజ్ ఫుల్ అని వచ్చింది. అంటే ఏంటంటే ఎర్రర్ ఇమేజ్ ఫుల్ ఎందుకు వచ్చింది, ఆ ఇమేజ్ లేదని. ఓకే, బాగానే ఉంది మురళి, ఇమేజ్ లేదన్నావు, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు నేను ఒక డిస్క్రైబ్ చేసి చూస్తాను ఏమొస్తుంది అని చూద్దాం. kubectl డిస్క్రైబ్ పార్ట్, ఇది ఇమేజ్ రిలేటెడ్ ఇష్యూ కాబట్టి మనకు ఇక్కడ డిస్క్రైబ్ లో చూపిస్తుంది. ఇప్పుడు నువ్వు లాక్ చెక్ చేసినా అంత కనపడదు, డిస్క్రైబ్ లో నీకు తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, ఎర్రర్ ఇమేజ్ అని వచ్చిందా, సారీ, ఇక్కడ చూడండి పుల్లింగ్ ఇమేజ్ వస్తుంది, ఫెయిల్ టు పుల్ ద ఇమేజ్. మనకి ఇమేజ్ అనేది ఇక్కడ చూడండి ఎక్కడి నుంచి లేదు, docker.io నుంచి మనకి ఇమేజ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది చూడండి. ఎంజినెక్స్ ఉంది కానీ మనం స్పెసిఫిక్ ట్యాగ్ ఇచ్చినప్పుడు ఆ ట్యాగ్ అనేది మనకు డాకర్ హబ్ లో లేదు కాబట్టి ఇక్కడ నీకు ఇలా వస్తుంది, ఎర్రర్ ఇమేజ్ పుల్ అని. ఓకే, ఇలాంటి మనకి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. మనం ఇచ్చే ఇమేజ్ ని బట్టి మనకు
మనం ఏదైనా మిస్టేక్ చేస్తే వస్తాయి. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను, క్యూబ్సిటిఎల్ లాక్స్ -f అని ఇచ్చేసి nginx ఇస్తున్నాను. ఇక్కడ నేమ్ స్పేస్ ఏమి ఇవ్వకపోతే గుర్తు పెట్టుకొని మళ్ళీ చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకండి, డిఫాల్ట్ నేమ్ స్పేస్ తీసుకుంటుంది. ఒకవేళ నువ్వు ఆ స్పెసిఫిక్ అప్లికేషన్ డిఫరెంట్ నేమ్ స్పేస్ లో ఎక్కడైనా ఉందనుకోండి, -n అని ఇచ్చేసి నేమ్ స్పేస్ ఇవ్వాలి. ఓకే, డిఫాల్ట్ కి మనం డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, క్యూబ్సిటిఎల్ లాక్స్ అని ఇచ్చాను, -f nginx అని ఇచ్చాము. ఓకే, ఎంటర్ ఇవ్వండి. -f అంటే ఏంటంటే లైవ్ లాక్స్ అనేవి వస్తాయి. ఇక మనం చూసుకున్నట్టయితే మనకేమొస్తుంది చూడండి, సింపుల్ గా nginx ఈజ్ వెయిటింగ్ టు స్టార్ట్ అని వస్తుంది. కానీ ఇక్కడ ఎగ్జాక్ట్ గా ట్రైంగ్ అండ్ ఫెయిలింగ్ టు పుల్ ఇమేజ్ అని వచ్చింది. అంటే ఏంటి, మనకు ఇమేజ్ పుల్ చేసుకోవాలని ట్రై చేస్తుంది, ఆ ఇమేజ్ అనేది లేదు అని వస్తుంది ఇక్కడ ఎర్రర్. ఈ ఎర్రర్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఎప్పుడైనా సరే మనం ట్రబుల్ షూట్ చేసేటప్పుడు ఫస్ట్ డిస్క్రైబ్ చేయాలి, తర్వాత పాడ్ లాక్ చెక్ చేసుకోవాలి. ఈ రెండిట్లో మనకు తెలిసిపోతుంది. అలానే క్యూబ్సిటిఎల్ గెట్ ఈవెంట్స్ అని కూడా ఉంటుంది. ఇక్కడ మీకు క్యూబ్సిటిఎల్ గెట్ ఈవెంట్స్, ఇది నేమ్ స్పేస్ కు సపరేట్ గా ఉంటుంది. ఇప్పుడు నేను డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో చెక్ చేస్తుంది. ఈవెంట్స్ అంటే మనకు ఆ ఈవెంట్ చూపిస్తుంది. ఏమవుతుంది ఇక్కడ చూడండి, ఈవెంట్స్ గుడికే ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫెయిల్ టు పుల్ ఇమేజ్ అని వచ్చిందా, ఇలా మనకు ఎప్పుడు క్రియేట్ అయింది ఏది అన్ని గుడికే ఆ స్పెసిఫిక్ నేమ్ స్పేస్. అలా కాదు, నాకు ఎగ్జాంపుల్ నాకు -n అని ఇచ్చేసి క్యూబ్సిటిఎల్ గెట్ ఈవెంట్స్ -n అని ఇచ్చి డెవ్ అని ఇచ్చాను అనుకో, అప్పుడు ఏమవుతుందంటే డెవ్ యొక్క నేమ్ స్పేస్ లో ఈవెంట్స్ ఏమన్నాయో అవి వస్తాయి. నువ్వు ఏమి డిఫైన్ చేయకపోతే డిఫాల్ట్ నేమ్ స్పేస్ నుంచి మనకు తీసుకుంటుంది. ఓకే, ఇలా నేను ఎగ్జాంపుల్ డెవ్ అని ఇచ్చాను, ఎందుకంటే డెవ్ ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను నేమ్ స్పేస్. ఆ నేమ్ స్పేస్ లో ఇంతకుముందు పాడ్ క్రియేట్ చేసి స్టాప్ కూడా చేశాను, ఇలా మనకు వస్తుంది. ఓకే, ఐ హోప్ అండర్స్టాండ్ రైట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీకు ఏం డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్ లో పెట్టండి, ఐ విల్ ట్రై టు రెస్పాండ్ as soon as possible. Okay, thanks for watching this video. We'll see you next video.